తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. భూమి మీద మనుషులు మాత్రమే ఉన్నారా, లేక ఈ విశాల విశ్వంలో మరో తెలివైన జీవజాతి కూడా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రపంచం దశాబ్దాలుగా అన్వేషిస్తోంది. ఇలాంటి సమయంలో మరోసారి ఏలియన్ల అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రభుత్వం ఏలియన్ల ఫోటోలను విడుదల చేసింది. ఈ నాళ్లు దాచిన నిజం బయటపడింది అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు లక్షలాది పోస్టులు వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఏ ప్లాట్ఫామ్ చూసినా ఇదే చర్చ. అయితే నిజంగానే అమెరికా ప్రభుత్వం ఏలియన్ల ఫోటోలను విడుదల చేసిందా, లేక సోషల్ మీడియాలో మరోసారి తప్పుడు ప్రచారం హల్చల్ చేస్తుందా? ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇటీవల అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ యుఏపీకు సంబంధించిన కొన్ని రికార్డులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో పలు పత్రాలు, వీడియోలు, ఆడియోలు, కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ సమాచారం బయటకు రాగానే చాలామంది అదే ఏలియన్లకు ఆధారం అంటూ ప్రచారం మొదలుపెట్టారు. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం ఎక్కడా ఇవి ఏలియన్ల ఫోటోలని చెప్పలేదు. గుర్తించలేని గగనతల వస్తువులని మాత్రమే పేర్కొంది. అంటే అవి ఏమిటో ఇంకా నిర్ధారించలేదని మాత్రమే చెప్పింది. ఇక్కడ చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే యుఏపీ అంటే ఏలియన్ అని అనుకోవడం. కానీ అది సరైన అర్థం కాదు. యుఏపీ అంటే ఒక వస్తువు ఆకాశంలో కనిపించింది, కానీ అది ఏమిటో వెంటనే గుర్తించలేకపోయారు అని. అది డ్రోన్ అయి ఉండొచ్చు, వాతావరణ బెలూన్ అయి ఉండొచ్చు, రహస్య సైనిక పరీక్ష అయి ఉండొచ్చు, లేదా కెమెరా లోపం కూడా కావచ్చు. అందుకే శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చే వరకు దానిని గుర్తించలేని ఘటనగానే పరిగణిస్తారు. గుర్తించలేకపోయామని చెప్పడం, అది ఏలియన్ అని నిరూపించడం రెండు వేర్వేరు విషయాలు. అయితే సోషల్ మీడియాలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. విడుదలైన కొన్ని ఫోటోలను తీసుకొని ఇదే ఏలియన్ స్పేస్ షిప్, ఇదే గ్రహాంతర వాసి అంటూ వీడియోలు చేస్తున్నారు. అంతేకాదు పాత ఫోటోలను, కంప్యూటర్ గ్రాఫిక్స్తో తయారు చేసిన చిత్రాలను, ఇప్పుడు ఏఐతో రూపొందించిన విజువల్స్ను కూడా నిజమైన ఏలియన్ ఫోటోలుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రజల్లో మరింత గందరగోళం ఏర్పడుతోంది. అందుకే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఫోటోను నిజమని నమ్మకూడదని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మరి అసలు ఏలియన్లు ఉన్నారా అనే ప్రశ్నకు ఇప్పటికీ శాస్త్రవేత్తల సమాధానం ఒకటే: ఉండే అవకాశం ఉంది, కానీ ఇప్పటి వరకు నిర్ధారించే ఆధారాలు లేవు. విశ్వంలో కోట్లాది గెలాక్సీలు, లక్షల కోట్ల నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే అనేక గ్రహాలు ఉన్నాయి. అందుకే భూమి బయట కూడా జీవం ఉండే అవకాశం ఉందని నాసా, ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటి సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ దేశం కూడా మేము ఏలియన్ను కనుగొన్నాం అని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మొత్తానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏలియన్ల ఫోటోస్ విడుదలయ్యాయి అనే ప్రచారంలో పూర్తి నిజం లేదని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది గుర్తించలేని గగనతల ఘటనలకు సంబంధించిన రికార్డులు మాత్రమే. వాటిని ఏలియన్స్గా ఎక్కడా ప్రకటించలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వైరల్ పోస్ట్ను నమ్మే ముందు అది అధికారిక సమాచారం కాదా అనేది తప్పకుండా పరిశీలించాలి. ఎందుకంటే విశ్వంలో జీవం ఉందా లేదా అనే ప్రశ్నకు సమాధానం కోసం పరిశోధనలు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.